దినాలు చేస్తూ వాళ్ళ పొద్దుగాల ఏ ఇంట్లో వచ్చినావు ఏ పొక్కలు వచ్చినావురా పొద్దు కలిసింది నీకోసం తిరిగి తిరిగి నా కాళ్ళని నొయ్యబట్టే ఓరి యాదగిరి ఏడు పాడైనరా నీ దినాలు గాను ఎందుకు నాకు ఇట్లా దింపి దింపి చంపుతున్నావు నన్ను రజితక్క నా మొగడున్నాడా మీ ఇంట్లో అయ్యో తాళం వేసే ఉంది కదా అయినా నా పిచ్చి పాడుగాను దీంట్లో నా మొగడు ఎందుకుంటాడు ఏడవేండో ఈడు ఏమైనా నీకు గీడ దున్నపోతు బోరినట్టు బోరుతున్నా అబ్బా ఏమైందా పామిలా వచ్చి డొక్కలు దాన్నావు డొక్కల కాదురా నిన్ను నోట్ల దన్నాలే ఏం ముట్టిందని గీడ వండి పడుతున్నావురా ఏం ముట్టిందిరా నన్ను చూస్తే నీకు నవ్వుతుందా కాదే ప్రామిలా నోట్లో ఉంచుతారు కానీ నోట్లో అంత అడగరనా అవునారా నోట్లు ఉంచుతారా పట్రా ఉంచుతా పట్రా అబ్బా వద్దే పామిలా రోడ్డు మీద వాళ్ళని చూస్తే ఇజ్జత పోతుంది ఇప్పుడు ఎప్పుడా ఇక నువ్వు ఎందుకు పోతానా చెప్పరా పండు ఎందుకు పోతానా చెప్పరా ఏ ఇడిచిపెట్టు నువ్వు చెప్తే పండి పడుతున్నాడా నేనెప్పుడు బొరమన్నా బద్మాషోడా ఎందుకే పామిలా ఇట్లా అబద్ధాలు ఆడుతావు నన్ను ఎందుకే పని చేస్తావు నువ్వు రాత్రి చెప్పలేదే నేనా రాత్రి చెప్పింది నా పిల్లలకి అయితే అన్ని మధ్య మార్పే రాత్రి అన్నం తింటే ఏం చెప్పినా గుర్తు తెచ్చుకో మెదడు తప్ప ఉండకూడక నేను చెప్పింది పండి బొర్రమనలేదురా ప్రదక్షిణలు చేయమన్నారా నేను కదే చేసిన నేను అన్నది గుడిసుట్టు చేయమన్నా బడిసుట్టు కాదురా బడిసుట్టు కాదురా బడిసుట్టు కాదురా బడిసుట్టు కాదురా అబ్బా పామిలా నువ్వు రాత్రి చెప్పేటప్పుడు 90 వేసి ఉంటుంది నువ్వేం చెప్పినావు నాకు అర్థం కాలేదు నీకెందుకు గుర్తుకుంటుందిరా నువ్వా ఇంటికన్నా గుర్తుకెళ్తానా పడతానే నేను గుడిసుట్టు చేయరా అంటే బడిసుట్టు బడిసుట్టు చేస్తావా బడిసుట్టు చేస్తావా అగో మా అక్క బావ తాళమే చెట్టు పోయిర్రు అక్క ఎటు పోయిరు ఇంటికి తాళం వేసి జాతర పెట్ట పోయిర్రు మేము ఎటు పోయినావురా ఎటు పోలే కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావురా నేను ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే బయటకు పోతే ఎందుకే అన్ని మీ తమ్ముతో అబద్ధాలు చెప్తావు అరే బామారి మేమిద్దరం ఎడిపోయినామో నీకు తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని కొడతారు నువ్వు అరే బాబా మీరు ఎడిగిపోతే నాకెందుకే నేను ఎందుకు కొడతా మిమ్మల్ని అక్క ముందు తాళం తీయ కొన్ని దూపు అవుతుంది నీళ్ళు అవుతా మీ తమ్మునికి ఇంకా నత్తి పోనట్టుంది పోయే నీళ్ళ నీ పో చచ్చిపోయాడు మా తమ్ముని ఇంకోసారి అన్నామనుకో నీకు సంగతి చెప్తా ఆవురా ఇస్తా ఏమైందిరా చెప్పక చేయగానే వచ్చినావు కనీసం అమ్మ నాన్నకన్నా చెప్పొచ్చినావా లేదా మీరు భలే ఉన్నారేందక్క మీరే ఫోన్ చేసి రమ్మంటారు మళ్ళీ ఎందుకు వచ్చినా అడుగుతారేందే నేను ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారా నిన్ను వారం రోజుల కింద నాన్నకు ఫోన్ చేసి మాట్లాడినా 4 రోజుల కింద అమ్మకు ఫోన్ చేసి మాట్లాడినా నేను 4 రోజుల నుంచి మీకు ఫోన్ అయ్యేలే కాదురా నువ్వు చేసినావు అంటలేదక్క బావ పొద్దున్నే ఫోన్ చేసి అర్జెంట్ పని ఉంది రారా అంటే అమ్మ నాన్న ఏం అర్జెంట్ పని అన్నా చెప్పి నన్ను పంపిర్రు ఓయ్ ఏం అర్జెంట్ ఉందని రమ్మన్నా విన్ని కాదే బాబా మరుదులు అంటే 1,00,000 సవాళ్ళు ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా నీకు అవసరమా అట్లనా తాత అన్నేం అర్జెంట్ పని మీద రమ్మన్నావా పని చెప్పకపోయినా అనుకో నీ లుంగు నంగి తీసి యాప చెట్టుకు ఏలాడదైతే చెప్తాన్నా అక్క నువ్వు అట్లా ఉండకే బాగా ఉత్తుతి ఏం రమ్మన్నాడు ఏదైనా పెద్ద పని ఉంటే నన్ను ఫోన్ చేసి రమ్మంటాడు చెప్పురా అట్లా మీ అక్క చెప్పు అట్లా గడ్డి పెట్టాలి ఎవరు లేకనే ఇట్లా చెప్తుంది ఏం చూస్తున్నావే పో ఇంట్లోకి పోయా పోసుకోవడానికి ఏమైనా అయిపో ఆకలి అవుతుంది కాదా మరి
అది కడుపు అయితేనే మంచిగా ఉండాయే మోరాయే ఏది పోసినా పోతేనే ఉంటది మళ్ళీ ఆకలి అంటేనే ఉంటది నోరు ఇట్లా అప్పలిచ్చి ఏది నోట్ల పడ్డా తింటా తింటా అంటది. అరే తమ్మి మీ బావ ఏ పని మీద రమ్మన్నాడో ఆ పని తెలుసుకో నాకు చెప్పు సరేనా? వసాయి పమిలా మీ తమ్ముడు వచ్చి ఇంత మటన్ చికెన్ తెప్పిపోతే నేను తెప్పిద్దామంటేనేమో పైసలు అన్నీ నువ్వు మూట పడుకుంటావు. చూడరా బామారిది మీ అక్కకి ఇట్లా ఎత్తది. మీ అక్క నా దగ్గర ఒక్క పైసలు చదువు. ఏందేంది మటన్ చికెనా ఇంకా గుడ్లు చేపలు వద్దా మా తమ్ముని కానీక? ఏ ఊకే నేను ఎట్లనే మీ తమ్ముడు ఎట్లుండే ఏం తినక ఎట్లా పక్కన చూడు. ఆయన గురించేనే నా గురించి కాదు. ఏయ్ మా తమ్మునికైతే నీకు తెలియకుండా నేనే తెచ్చి వండి పెడతా నువ్వేంది నాకు చెప్పేది? అబ్బా నా పిల్ల ఎంత మంచిదో. అరే బామ్మర్ది సిగ్గు లేకుండా నువ్వు మటన్ కావాలా చికెన్ కావాలా చెప్పురా. మీ అక్క పైసలు ఇస్తుంది నేను పోయి తీసుకొస్తాను. బావా అసలు నాకు జ్వరం వచ్చి 2-3 రోజులు అవుతుంది. డాక్టర్ అసలు ఏం తినొద్దన్న అన్నం కూడా తింటారు ఇంకా చికెన్ మటనా? మంచిగా వాడుకోకు కడుపులో కప్పు చూసినట్టయితే ఉండరా తమ్మి నీకు చాయ్ పెట్టుకొని వస్తా. చూసారా బామ్మర్ది మీ అక్కను చిన్నప్పటి నుంచి చూస్తున్నా బావ మా అక్కని నేను. ఏం చూస్తున్నారా నా కడుపులో అంటే కప్పు చదువుతా. అది కూడా నిజమేగా మరి. ఏయ్ పోనట్లు విడకపోయినా భయమవుతుంది. సరే తీరా ఇంకా నువ్వన్నా భయపడు మీ అక్క అయితే ఆయన భయపడు నాకు. బావా అంత సిగ్గులని బతికి ఎందుకు బతుకుతున్నావే? నేనైతే ఎప్పుడో వెళ్ళలేను దుంకి చేస్తుండే. అసేయ్ నీ తమ్ముడు నన్ను సాగమంటుండే. సావరాదు మరి ఎవడు బతుకమ్మంటుండు? ఇప్పటికే పోయి చావుకోవా చూసినావా? ఏ ఊకరా మీ అక్క వాడలు పట్టుకుంటే బాగానే పొడుగు అవుతుంది కానీ అరే నీకు విషయం చెప్పాలరా. ఏమైనా చెప్పు. ఆ విషయం చెప్పాలని నాకు నవ్వుతుందా? నిన్న మీ అక్క నాతోని గుడికాడికి పోయి ప్రదర్శన చేయమంది. నేనేమో నేను గుడి చుట్టానంటే నాకు తెలియక బడి చుట్టూ మొత్తం బుర్ర తిరిగిర్రా. ఈ ముచ్చట మీ అక్కకి నన్ను వచ్చి డొక్కవి తనని అడిగిరా అయ్యా. మంచి పని చేసి ముందు నువ్వు పిలిచిన పని ఎందుకు చెప్పి నేను చేసి ఇంటికి వెళ్ళిపోతా. అందుకేనా రా నువ్వు నా మంచి బామ్మర్ది. ఏం లేదు బామ్మర్ది 20 రోజులే చికెన్ లేదు మటన్ లేదు నోరు అంతా ఎండుకపోతుంది. ఏం చేయాలి? మీ అక్క నా రూపాయి అయ్యేదు ఇటు పొదు లేదు. నిన్న నా పిలిపిస్తే ఆ వంకతో నీ చికెన్ మటన్ తేవచ్చు ఇంత తింటుందని ఆలోచన చేసిందా. నువ్వేం మనిషి బావ చికెన్ తినబుద్ధి అని చెప్పి అర్జెంట్ పనులు అని చెప్పి నేను రమ్మంటావా? తెప్పిమంటే అస్సలు తెప్పిస్తలేదు. ఏం చేయాలరా మరి అందుకనే పిలిపించా. అట్లా అర్జెంట్ పని అని చెప్పి రమ్మంటావా? ఇంటికి అమ్మ వాళ్ళు ఎంత భయపడి అర్జెంట్ పని అంటే? అరే బామ్మర్ది నువ్వేమని అనుకోరా భయ్ నాకు చికెన్ తినబుద్ధి అయింది అందుకని నేను పిలిపించరా. పాపా నీకు దగ్గర చికెన్ పిచ్చి ఇంటి మొక్కన పోతా. అబ్బా నా ముద్దులా బామ్మర్దిరా నడు లేపు పుడుతున్నావు. సరే కానీ చికెన్ ఇప్పించాక మీ అక్కతో ఏం చెప్తారా? నేను ఇప్పించిన చెప్తా. నీ మళ్ళా గట్లా చెప్తే కూడా అరే మీ అక్క పొలు తిడుతుంది నేను తీసుకున్నాను చెప్పు. సరే నడు పోతే కదా ఒక బీరి పిచ్చిపో. తినేసి పోని మాత్రం అంటే ఏ నువ్వు తినలాంటి కదా నేను చికెన్ తినడం అన్ని పని చేసి అంటే ఆనంబాలి అని చెప్పి అందుకని అట్లా అన్నా నేను. నువ్వు అంటారా ఏమో కదా రేసుగుర్రం 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 గజరారే గజరారే రారే గజరారే. ఇవాళ మా బామ్మర్ది పుణ్యాన కిలో చికెన్ షాప్లో ఉన్న కోడి తలకాయ కోడి పేగులు కోడికాళ్ళు అన్నీ తీసుకొచ్చా. జల్దీన రాయే ఫ్రై చేసుకొని తినాలి. నడువే ఓ పమిలా నడువే తప్పనా. ఏం పుట్టింది నీకు? తలుగు తెంపుకున్న దున్నపోతు లెక్క ఎగురుతున్నావు. ఏం చేస్తున్నావే? నేను బయట డోలు కొట్టినట్టు సప్పుడు చేస్తుంటే ఇంట్లో ముద్దుగా వండుకున్నావు కూలర్ వేసుకొని వినపడలేదు. నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెడితే కూలరు వేసుకొని అన్నా ఏంటిదో చెప్ప. వస్తే ఈ పిచ్చిదానా ఏదైనా మంచి ముచ్చని మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడితే మెల్లగా మాట్లాడాలని. ఇగో వాడు చికెన్ తీసుకొచ్చిన. చికెనా? చికెన్ తేవడానికి పైసలు ఎక్కడి నీకు? అయినా మా తమ్ముడేడి అడిగాన పడతలేడు. ఎటు వేండు మా తమ్ముడు? ఎటు వేండు? మీ తమ్ముడా? మీ తమ్మునికి ఇందులో ఒక పని చెప్పింది ఆ పనికి భయపడి అడ్డే పోయాడు. ఓ మాసినముండ కొడుక మా తమ్మునికి ఏ పని చెప్పి భయపట్టించినావురా? అసలు నన్ను ఎందుకు పిలిచినావు? ఎందుకు భయపట్టించి పంపించినావు? ఏం లేదే మీ తమ్ముడిని ఇద్దరం చికెన్ దుకాణంలో పోయినాం. అందులో పని చేసే వాళ్ళు ఎవరు లేరట. అరే బామ్మార్ది ఇంట్లో జీతం ఉంటారు అదరా మంచిగా రోజు కథ చికెన్ వస్తుంది మళ్ళీ జీతం వస్తుంది అని చెప్పిన. కథం నాకు అదికెళ్ళి చికెన్ ఇప్పించిన ఆంజల్ అటే విగిడిగా. అసలు మా తమ్ముని ఎందుకు పిలిపించినావు? ఎందుకు పంపించినావు? అది చెప్పు ముందు కదా. ఇంకేందుకు పిలిపించిన గిందికి
చికెన్ షాప్లో జీతగాడు కావాలంట అందుకే పిలిపించిన. తాతగాని ముందు కొడుక తమ్ముడు ఎట్లా కనబడతాను నీకు? ఆడు జీతం ఉంటాడా చికెన్ సెంటర్ లో? నీ తిండి కోసం వాడిని జీతం ఉంచుతావా? నల్లమొకపోడా సప్పుడు ఏమైందిరా? సప్పుడు చేస్తలేవు? ఏముంది జీతం ఉంటే పైసలు కావా? ఆడేమన్నా రోడ్డు మీద తిరుగుతాడు ఉత్తగానే? ఆడేదో పని చేసుకొని ఉండటోడిని పిలిపించి మరి అర్జెంట్ పని రప్పిస్తే కదా. ఇదేనా నీ అర్జెంట్ పని? అని పని ముంచినావు. అయితే అది అయింది అయిపోయింది అని చికెన్ అనుకో. చికెన్ అలా పేరు తలకాయ కాళ్ళు అన్నీ చికెన్ ఇచ్చి నాటకాలు ఆడుతున్నావు నువ్వు. బంగారం అతడి చికెన్ భూమి పాలు చేసావు కానీ మంచి చికెన్ పడేసావు. నువ్వు బర్రె లెక్క వెళ్తానవనే ఇంట్లో నీసి బంద్ చేసిన మళ్ళీ సిగ్గు లేకుండా చికెన్ పట్టుకొచ్చినావా మొగడా? నడు నువ్వు ఇలా చికెన్ పట్టుకొచ్చినందుకు నీకు ఉత్తానవే గతి. నడువురా 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 నడు బర్రె పంచి నువ్వు ఎట్లా ఉత్తలకి